హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎగ్ పులావ్. 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. 5 బగారా ఆకులు, 5 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి పెట్టుకోవాలి. 5 లవంగాలు, కొంచెం షాజీరా, 2 యాలకులు, 10 మిరియాలు, 2 దాల్చిన చెక్క. తర్వాత 3 పావుల నూనె వేసుకోవాలి. తర్వాత సైజు ఉల్లిపాయలు 3. బాగా గోలనివ్వాలి. ఎర్రగా గోలినాయి. గోలిన తర్వాత ఇందులో నుంచి కొన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి కర్రీ కోసం. తర్వాత ఇందులో 4 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, 10 మిరియాలు, 2 ఇలాచి, 2 చెక్క, 4 లవంగాలు. తర్వాత నిలువుగా తీసుకుని 4 పచ్చిమిర్చి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. డ్రై కావడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూన్. ఒక స్పూను పసుపు. తర్వాత కలుపుకోవాలి. కొన్ని టమాటా ముక్కలు 1 కప్పు. కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం నీళ్ళు పోసుకుందాం టమాటాలు ఉడికే వాటికి. 5 నిమిషాల తర్వాత తీసుకుని చూసుకోవాలి. టమాటాలు మగ్గినాయి. ఒక స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి.
గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. కలుపుకొని సరిపోయిందా లేదా చూసుకోవాలి. హైలో పెట్టుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, గుడ్లు అందులో వేసుకోవాలి. ఇట్లా పెట్టుకొని కొంచెం కలుపుకోవాలి. గుడ్లు ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. నీళ్ళు మసిలిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి. పొయ్యి చిన్నగా పెట్టు. తర్వాత పొయ్యి పెద్దగా పెట్టుకొని కలుపుకొని నిమిషాల తర్వాత చూసుకోవాలి. అన్నం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకోవాలి. అన్నం అయిందో లేదో చూసుకోవాలి. అయింది. ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. అందులో పులికల వేసుకోవాలి పైన. ఎగ్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలోకి గ్రేవీ తయారు చేసుకునే విధానం. పక్కన పెట్టిన ఉల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలు రుబ్బుకోవాలి. ఒక స్పూన్నర, ఒక పావున్నర నూనె వేసుకోవాలి. పచ్చిమిర్చి, తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న టమాటా, కొంచెం మీడియం సైజ్ పెట్టుకొని వేసుకోవాలి. కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. చూసుకోవాలి. నూనె పైకి వస్తుంది. నూనె పైకి వచ్చేదాకా చూసుకోవాలి. నూనె పైకి వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఇది రెడీ అయింది. పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. అన్నం కూడా రెడీ అయింది. పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఎగ్ పులావ్ రెడీ. లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. రుచికరమైన ఎగ్ పులావ్ రెడీ. If you like the video, please like, share and subscribe to my channel.